షిరిడి స్టేషన్లో అయితే దిగిపోయాం కదా. ఇదిగోండి రూమ్ తీసుకోవడానికి వచ్చి రూమ్ అది తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా టెంపుల్కి అయితే బయలుదేరిపోతున్నాము. ఫ్రీ బస్సులు ఉంటాయి కదా ఇక్కడ దేవస్థానంది, అవి అయితే ఎక్కుదామని చెప్పేసి వచ్చాము. కానీ అవి అస్సలు ఖాళీ లేదు, జనాలు బయట ఏలబడుతున్నారు. ఇంకా అందుకని చెప్పేసి ఆటోకి అయితే వెళ్ళిపోయాము. మేము బయట అయితే ఆటో ఎక్కేసాము, గుడి దగ్గర దింపేశారు. ఇంతకు ముందు అయితే గుడి దగ్గరే అనమాట మాకు రూమ్స్ వచ్చాయి. ఈసారి చాలా దూరం వచ్చాయి, రూమ్స్ కూడా అస్సలు బాగాలేవు. గుడి దగ్గరికి వచ్చి ఫోన్లో చెప్పులు అవి అక్కడ స్టాల్స్ ఉంటాయి కదా, అక్కడైతే ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత 200 రూపీస్ టికెట్స్కి అయితే వెళ్ళిపోయాము దర్శనానికి. మనిషికి 200 అనమాట. క్రౌడ్ అయితే కొంచెం నార్మల్గా ఉంది, కానీ అంత మోసం అంటే అంత మోసం అనమాట. మనల్ని బలవంతంగా లాక్కొని వెళ్ళి ఆటోలో ఎక్కిచ్చేసిన అంత మోసం మామూలుగా లేదు ఇక్కడ. మోసం ఒక లెక్కల్లో ఉందన్నమాట. దర్శనం అయితే 6 గంటల కంప్లీట్ అయిపోయింది. 11కి వెళ్తే 11:30 కల్లా బయటకు వచ్చాము. ఇంకా భోజనం టైం అయిపోయింది అని చెప్పేసి భోజనం చేయడానికి హోటల్కి అయితే వెళ్ళాము. అక్కడ బిల్లు పేలిపోయింది అనమాట. ఒక టమాటా రైస్ ఒక కర్డ్ రైస్ చెప్తే 600 తీసుకున్నారు. నాకైతే చాలా వేస్ట్ అనిపించింది. నెక్స్ట్ వీడియో అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.